వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు 40వ డివిజన్ స్వర్ణాంధ్ర నగర్లో 1.49 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూళ్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. మీ ఎమ్మెల్యే మీ వద్దకు కార్యక్రమంలో భాగంగా భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం 4వ లైన్ నుంచి 10వ లైన్ వరకు అంతర్గత అభివృద్ధి పనులను ప్రారంభించారు. 40వ డివిజన్లో ఇప్పటికే 20.89 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 3.14 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పెద్దపల్కలూరు డివిజన్ గుంటూరు కార్పొరేషన్లోని పచ్చిపాడు నియోజకవర్గానికి సంబంధించి పెద్దపల్కలూరు డివిజన్లో రత్నగిరి నగరు, మనం ఈరోజు స్వర్ణాంధ్ర నగరం, జన్మభూమి నగరం, ఇవన్నీ కూడాను పేదలు నివసించేటటువంటి ప్రాంతాలు. పూర్తిగా వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల్లోనే వీరికి కావాల్సినటువంటి రోడ్లు, డ్రైన్లు, తర్వాత పెన్షన్స్, గుళ్ళకు దీపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా మంజూరైనాయి. అయితే ఇక్కడ మనం అందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధిని గురించి రెండు కళ్ళల్లో చూసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మోడీ యొక్క దాతృత్వంతో మన కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు మనకు ఎన్నికలు, ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వం యొక్క ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ధర్మాన్ని పరిశీలించి ఎవరికి సీట్ ఇచ్చినా వారందరూ కూడా మన కూటమి అభ్యర్థిగానే భావించాలి. సో కూటమి అభ్యర్థిగానే మనం అఖండ మెజార్టీని ఇవ్వాలి. మనకి 8 డివిజన్లు ఉంటే ఇప్పుడు అవి 11 అవుతున్నాయి. సో ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచిస్తారో, ప్రజల యోగక్షేమాల గురించి తెలుసుకుంటారో, ప్రభుత్వం అన్ని విధాలుగా సర్వేలు జరిపి మంచి వ్యక్తిని నిర్ణయిస్తుంది. ఎవరు నిర్ణయించినా ఆ వ్యక్తి మన పార్టీ అభ్యర్థి. కాబట్టి మిమ్మల్ని అందరూ నేను కోరేది, ప్రజలకు అండగా ఉండండి. ప్రజా కార్యక్రమాలు, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టండి. వాటిని పరిష్కరించే విషయంలో మీకు మీ బిడ్డగా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను.